లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 20-21 వచనం. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదన చేయ నేర్పుడి, ఒకరినొకరు అంగలార్ప విద్య నేర్పుడి. వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజమార్గములలో యవనులు లేకుండా వారిని నాశనం చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరుల్లో ప్రవేశించుచున్నది. ప్రియమైన వారులారా, ప్రవక్త ఎంతో హృదయ విదారకమైన సంగతులు మనకు తెలియపరుస్తున్నాడు. ఏంటంటే స్త్రీలారా అని, లేకుంటే పిల్లలకు, మీ పసిపిల్లలకు అని చెప్తున్నాడు, మీ కుమార్తెలకు అని చెప్తున్నాడు. స్త్రీల గురించి ఇంకా కుమార్తెల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అని మాట్లాడితే, ఆ దినాలు ఉన్న సిచ్యువేషన్ని బట్టి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఆ దినాల్లో మగ పిల్లలు ఎటో బయటికి వెళ్ళి పనిచేస్తారు, పురుషులు కాబట్టి. ఇంట్లో ఉన్న స్త్రీలు ఏం చేయమంటారంటే రోదన చేయ నేర్పుడి, అంగలార్పుదని, ఆ రోదన ధ్వని నేర్పుడి అంటున్నాడు. అంటే రోదన అంటే ఎడుమని కాదు, అది అర్థం ప్రార్థన జీవితం చూపిస్తుంది. ప్రార్థన, లోతైన ప్రార్థన అనుభవం ఉండాలి అని కోరుకుంటున్నాను. ఎందుకు ఉండాలి ప్రార్థన జీవితం అని అంటే, వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజమార్గములలో యవనులు లేకుండా వారిని నాశనం చేయుటకై మరణము మన కిటికీలు ఎక్కుచుంది, మన నగరంలో ప్రవేశించింది. ఇది మనకు ఎంత విచారకరమైన విషయమో ఆలోచన చేయాలి. యేసు రక్తంతో కడగబడిన మనము చేయవలసిన మొట్టమొదటి పని ఇది. ఏంటంటే, మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన దేశస్తులు, మన జాతి వారు, మన ఊరు చుట్టూ ఉన్న వాళ్ళు, మన ఊరిలో ఉన్నవాళ్ళు, ఎంతోమంది యవనులు ఈ మధ్యలో చాలామంది చావు వార్తలు వింటున్నాం. హఠాత్తుగా చనిపోతున్నారు. హార్ట్ అటాక్లని, ప్రమాదాలకు గురై, కొంతమంది సూసైడ్లు చేసుకొని ఇట్లా ఏదో రకంగా చనిపోతున్నారు. మరణం అనేది నగరులో, వీధులలో తిరుగుతుంది, కిటికీల వరకు వచ్చింది అంటున్నాడు. అయితే దీనికి మనం చేయాల్సిన పని ఏంటంటే, మనం ప్రార్థన చేస్తే, అంటే స్త్రీలారన్నందుకు స్త్రీలే చేయాలని కాదు, సంఘం చేయాలి. సంఘము స్త్రీకి పోల్చబడింది. సంఘం అంతా కూడా ప్రార్థనలో ఉండాలి. ప్రార్థన చేయడాన్ని బట్టి ఏమవుతుందంటే, ఆ మరణము ఆగే ఆస్కారం ఉన్నందుకే ప్రభువు రోదన చేయని నేర్పు అని చెప్తున్నాడు. ఎవరైతే మొర పెడతారో, ఎవరైతే రోదన చేస్తారో, ఇట్లా ఏ పని గురించైనా వారు విలపిస్తూ ప్రార్థిస్తారో, ఆ పనిని దేవుడు వారికి మొరను బట్టి దాన్ని సరిచేసేవాడు అన్నాడు. ఈనాడు ప్రార్థన కరువైపోయింది. ప్రార్థన చేస్తున్నారు కానీ విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తున్నారు కానీ అలవాటుగా చేస్తున్నారు. అది కాదు, రోదన ఎంత విచిత్రం చూడండి. పెదవులతో కాదు ప్రార్థన, హృదయాంతరంగంలో ఎంత భారం ఉంటే రోదన వస్తుంది. ఏడుపు విద్య నేర్పుడే అంటున్నాడు. అంగలార్పు విద్యనంట, ఏడుపు కాదు, అంగలార్పు. రోదనము, అంగలార్పు అనేది ఇది ఎంతో లోతైన బాధ ఉంటే తప్ప, ఎంతో హృదయం కలిసిపోయే సంగతులు చూస్తే తప్ప రాదు. అయితే ఇట్లాంటి పరిస్థితి మన చుట్టూ తాండవిస్తుంటే మనం ఏం చేస్తున్నామంటే టైం పాస్ చేస్తున్నాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూస్తే 15-16 వచనాలు, దినములు చెడ్డవి గనక మీరు సమయం పోనీయక అని రాయబడ్డది. ఈనాడు సమయంను కాలయాపన చేస్తూ, వృధా చేస్తూ మనము ప్రార్థన లేని జీవితాలుగా ఉన్నాయి. అందుకే కుటుంబాల్లో అసమాధానం ఉంది, ప్రేమ లేదు, ఐక్యత లేదు. ఒక్కింట్లో ఉన్న వాళ్ళే మాట్లాడుకోకుండా ఉన్న దినాలు, సంవత్సరాలు చాలా ఉన్నాయి. చూడండి, ఇంట్లో ఇద్దరు కోడళ్ళు ఉంటారు, అత్త ఉంటుంది, వాళ్ళే మాట్లాడుకోరు. ఒక అత్త ఉన్న ఒక కోడలన మాట్లాడుకోరు. అన్నదమ్ములకి అంత పలకరించుకునే దినాలు లేవు. ఎందుకు ఇట్లా వచ్చిందంటే, ఈ రోదన చేసేటోళ్ళు, ఈ అంగలార్పు విద్య లేని కారణాన, ఈ ప్రార్థన భారం లేని కారణాన జరుగుతుంది. ప్రియమైన వారులారా, యేసు రక్తంతో విమోచింపబడిన మనము ఇంతవరకు అలాంటి దేవుడు కోరుకునేది మనం చేయగలుగుతున్నాం. మన జీవితాలను సరి చేసుకొని ఆయన కోరుకున్నది చేసి ఆయన మహిమ కొరకు మనం పనిచేద్దాం. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరమ తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. ఇంతవరకు కాపాడినావు. నిజమే, నగరంలో కిటికీల్లో పసిపిల్లలు యవనులు లేకుండా మరణం కిటికీలకు ఎక్కుతుంది అని రాయబడ్డది. నిజమే వస్తుంది, పట్టనట్టున్నాం, దయతో క్షమించండి. దాని కొరకు నువ్వు చెప్పిన చక్కని మార్గం, ప్రార్థన జీవితం ఉండగలట కృపణీయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.